దీన్ని మించిన గిఫ్ట్ ఉంటుందా? ఆయన ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరు ముందు శాకాహారంగా ఆయనకి ఇచ్చేయాలి మనం. అది మన బాధ్యత. సో ఇందాక నన్ను అడిగినటువంటి ఈ మేడం గారు అడిగిన ప్రశ్న అన్నిటికీ మీకు జవాబులు వచ్చాయి. వెల్లుల్లిపాయ గురించి అడిగారు, అదొకటే ఉంది చెప్పలేదు. ఇప్పుడు శంకర్ నగర్లో సార్ వెళ్ళి చూశారు కదా, ఇంతకుముందు ఆ చుట్టూరా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, ఓ ముస్లిం ఫ్యామిలీ, ఓ రెడ్డిస్, అంతా నాన్ బ్రాహ్మిన్సే. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ మాంసాహార వంటలు వండుతూ ఉంటే చిన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ వెల్లుల్లి వాసన అనేది ఆయన ఒక వాంతి తెచ్చే స్వభావంగా మారిపోయింది. ఎందుకంటే అది చాలా శుద్ధ సాత్వికమైన శరీరం. గౌతమ బుద్ధుడు ఎందుకంత కోమలుగా ఉంటాడంటే శుద్ధోదన మహారాజు కొడుకు. శుద్ధోదనుడు అంటే ఎవరు? ఆ పేరులో రెండు ఉన్నాయి, శుద్ధి, ఓదనం. ఓదనం అంటే సంస్కృతంలో అన్నం, అంటే భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం ఎంత శుద్ధి చేయబడితే బుద్ధుడు లాంటి వాడు ఆయన కడుపును పుట్టాడు. అలాంటి కోమలమైన శరీరంలో వేయకూడని వేస్తే ఇమీడియట్గా నాశనం అయిపోతాయి. ఇంతకీ బుద్ధుడు ఎలా చనిపోయాడు తెలుసా మీకు? ఆయన ఒక పల్లెకి వెళ్తే అక్కడ ఒక ఆయన బుద్ధుడి యొక్క భక్తి అంతా ఇంత కాకుండా తామరాకులో పుట్టగొడుగులు కొంచెం ఆ పదార్థాలన్నీ కలిపి ఆ భోజనం ఇచ్చాడు. వాడిచ్చిన ప్రేమను కాదనలేక అందులో 2-3 ముద్దలు తిన్నాడో లేదో కడుపులో తిప్పేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఆ రోజు రాత్రి అంతా ఆయనకు వామిటింగ్స్. మరుసటి రోజు కూడా వామిటింగ్స్, విరోచనాలు. నన్ను అర్జెంటుగా నేను ఎక్కడికి తీసుకెళ్లాలో ఆనందుడు చెప్పాడు. ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళిన 1.5 డే తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏదో అందరూ సార్ దగ్గరికి వచ్చి నేను కష్టపడి చేశానండి, భక్తితో తెచ్చానండి, ఇది ఒక్కటి తినండి, ఇది ఒక్కటి తినండి అంటాడు. అందుకే సార్ ఏమన్నా నీ భక్తితో నన్ను సంపద్దు అనేవాడు. అలాగే ఆ వెల్లుల్లి వాసన అనేది చిన్నప్పటి నుంచి ఓ వెగటు పుట్టేసిందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే వంటకాలు, అదే కంపు. అది ఆమడ దూరం వాసన వస్తే ఆయనకు పడేది కాదు. అందుకే ఆహారంలో వెల్లుల్లి అనేది ఉండేది కాదు. కానీ చాలా మంచిది, మెడికల్ పరంగా, హార్ట్ పరంగా తినమని అందరూ చెప్తారు. ఆ విధంగా వెల్లుల్లి వద్దు, ఎక్కడ పదార్థాలను ఉండకూడదని వాళ్ళ ఇంట్లోనే ఉండదు కాబట్టి ఏ ఇంట్లోనూ ఉండకుండా అది తామసిక లక్షణాలు కలిగిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. 2001 సంవత్సరంలో హైదరాబాద్కి డాన్ ప్యారిస్ అండ్ ఇలోనా సిల్కీ అని 2 మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇండియాలో ఆశ్రమం పెట్టి సెటిల్ అవ్వాలనుకుని వచ్చారు. కాకపోతే ఇండియా కుదరక వాళ్ళు ఇప్పుడు బాలీలో ఉన్నారు, ఇండోనేషియా బాలీలో ఉన్నారు. వాళ్ళ ఆశ్రమానికి కూడా వెళ్ళాం. ఆ డాన్ ప్యారిస్ ఇలోనా సిల్కీ వచ్చిన తర్వాత పత్రి మేడం గారు, నేను, ఇంకొక ఆయన కలిసి హోటల్లో ఉన్నారు. హోటల్లో ఉండి వాళ్ళతో కలిసి అన్నీ ఇచ్చి వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేశారు. ఇంటికి ఇన్వైట్ చేస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్కి వచ్చిన తర్వాత సారు పూరి అండ్ పిట్లా అంటారు, అంటే శనగపిండితో చేయడం ఇష్టం. అది మరాఠాలో మరాఠా ఐటమ్ అది చేశారు. ఆయనకి 2 పూరి కూర ఇవ్వగానే ముక్కుతో వాసన చూస్తున్నాడు ఆయన. ఎందుకు? ఇందులో గార్లిక్ ఉందేమో అని. వై యు ఆర్ స్మెల్లింగ్ అన్నారు సార్. సో ఐ ఫైండ్ అవుట్ ఇఫ్ ఇట్ ఈజ్ గార్లిక్ ఆర్ నాట్ అని. ఐసీ వై అన్నాడు. వీ షుడ్ నాట్ ఈట్ గార్లిక్ అన్నాడు. మరి మీకు తెలుసు కదా, నేర్చుకోవడం అంటే పత్రిజీ నుంచి నేర్చుకోవాలి. ఒక స్టూడెంట్లా చేతులు కట్టుకుని ఎందుకు గార్లిక్ తినకూడదో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ డాన్ ప్యారిస్ అని చెప్పాడు. లండన్ విశ్వవిద్యాలయంలో గార్లిక్ మీద ఒక పరిశోధన చేశారట. మెడిటేటర్ అండ్ నాన్ మెడిటేటర్ మీద చూపించారు. ఎవరైతే గార్లిక్ తింటారో వాళ్ళు రాత్రి ధ్యానం చేసేటప్పుడు లేక కల వచ్చినప్పుడు బాడీలో నుంచి సూక్ష్మ శరీరం విడుదలవుతుంది కదా, ఆ విడుదల అయ్యేటప్పుడు ఈ గార్లిక్ తరంగాలు ఆ సెల్స్ని,
ఆ విడుదలని అడ్డుకుంటాయంట. అందుకోసం ధ్యానం చేసేవాళ్ళు గార్లిక్ తింటే వాళ్ళకి సూక్ష్మ శరీర యానం జరగదు. అందువల్ల ధ్యానులు గార్లిక్ తినకూడదని లండన్ విశ్వవిద్యాలయం వాళ్ళు సర్టిఫై చేశారట. అది ఆ డాన్ ప్యారిస్గా తెలుసుకుని అప్పటి నుంచి చూడ ఎంత మహాజ్ఞానం వచ్చిందో ఈవేళ అని ఎంత మురిసిపోయారో పత్రిజ ఆ రోజు. అందుకే వెల్లుల్లి తిన్నవాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మీకు ఆ రోజు రాత్రి కళలు గుర్తుండవు, మీకు కలత నిద్రే ఉంటుంది, మొద్దు నిద్రే ఉంటుంది. అసలు పొద్దున్న లేచేసరికి 1000 ఏనుగులు బలంతో లేవరు, అసహనంతో అనీజీతో లేస్తారు. ఎవరైతే గార్లిక్ తినకుండా ఉంటారో వాళ్ళకి సూక్ష్మ శరీరాది సముదాయం పైకి వెళ్ళి పొద్దున్నుంచి వీసుకున్న చెత్త అంతా అక్కడ వదిలేసి అక్కడ ప్రాణశక్తిని తీసుకుని వస్తారు. కాబట్టి పొద్దున్నే లేవబుద్ధి అవ్వదు, లేచిన కళ్ళన్నీ చాలా అమ్మ ఇంకా పడుకుంటానే అంటే ఆ ఎనర్జీతో అలా ఫీల్ అవుతారు. అది కావాలో ఇది కావాలో మీరే తెలుసుకోండి. ఓకే, ఇంకా ఎంతసేపు కూర్చోబెట్టడం బాగోదు. చాలామంది స్వీట్ 70-60 పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. 2 అయింది, ఇంకా ఏదో కార్యక్రమం ఉంది. సార్కి ఇద్దాం. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం, గట్టిగా. ఓకే, నిజంగా అద్భుతంగా క్లాస్ అయితే సార్ చెప్పిండు. నిజంగా నేను ఎన్నడూ కూడా అసలు ఒక్కొక్క మాస్టర్ నిజంగా PCSM సొసైటీ లోపల ఎట్లున్నారంటే ఒక్కోళ్ళని మించి ఒక్కోళ్ళు వాళ్ళు చెప్తుంటే వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతుందో ఒక బండారాగంగానే ఉన్నది. ఎంత తవ్వితే అంత జ్ఞానం అన్నది సార్ దగ్గర వస్తుంది. ఆ మాట్లాడే విధానం కానీ చెప్పడం కానీ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా సార్ నేను మీ క్లాసు ముఖాముఖిగా ఫస్ట్ ఇదే క్లాస్ నేను సార్ది విన్నా. నిజంగా ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతంగా క్లాస్ ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా విన్నా, ఆడియోలలో మనం వినొచ్చు, కానీ సోల్ టు సోల్ ఏదైతే ఉందో విన్నప్పుడు ఆ యొక్క భావాలన్నీ కూడా మన మీద ఎక్కువ ప్రభావం అన్నవి పడతాయి. నిజంగా ఈ క్లాస్ ఎందుకంటే చాలా అద్భుతంగా చెప్పిండు. అదేవిధంగా ఒక 2 నిమిషాలు మేడం మీరు కూడా ఏమన్నా ఉంటే చెప్పండి. కేక్ కట్ చేసుకొని మాస్టర్స్, మరి ఈ సార్ క్లాస్ నేను చాలాసార్లు విన్నాను. అంటే ప్రతిసారి కొత్తదే. 20 years నుంచి జర్నీలో నాకు సార్ గురించి తెలుసు. ఇక్కడ వాళ్ళకు కూడా తెలియాలని నాకు ఉండింది. మరి గంగారెడ్డి సార్ అడగగానే ఈ సార్ పేరు మెన్షన్ చేయడం, సరే అని సార్ ఒప్పుకోవడం, తీసుకురావడం జరిగింది. సార్ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఆ టైంలో వేరే షెడ్యూల్ ఉండేనంట, మన కోసమే క్యాన్సిల్ అయినట్టుగా నేచర్ చేసి ఉండొచ్చు. సో అలా మనకు అనుకోకుండా వచ్చారు. అంటే మనం పిలిచినాక వారికి కుదరడం కూడా నేచర్ గిఫ్టే. మరి ఎన్నో డౌట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఇంకా ఉన్నాయి కదా, అవి ఆఫ్టర్ లంచ్ తప్పకుండా వినాలి. ప్రతిదీ ఆణిముత్యమే. మరి చాలామంది మాకు వాట్సాప్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. మరి 9th రోజు ఎందుకు చేస్తున్నారు, 11th చేయకపోవడం కరెక్టేనా అన్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది మీకు. సో ఇప్పుడు మీకు గార్లిక్ గురించి కూడా వచ్చింది. నాన్ వెజిటేరియన్స్ కూడా స్లోగన్స్ ఎలా చేయాలో సార్ పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టకుండా సున్నితంగా చెప్పే విధానాన్ని సార్ కొన్ని వెంటనే మెసేజెస్ ప్రకారం ఇస్తున్నారు. మనం ఫాలో అవుదాం. మరి ఎందుకంటే ఆకార బోధన చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మరి మంచి మాటలు చెప్పిన వారి ఫాలో అవ్వడం కూడా మన ధర్మము. ప్రతిసారి అదే చెప్పారు. అది ఎవరి నోటి నుంచి ఏదైనా రానివ్వండి, అది మంచిదైతే తప్పకుండా ఫాలో అవ్వాలి. మరి ఇంత గొప్ప మహానుభావుడు తిరుపతి నుంచి వచ్చి చెప్పారు. ముందు ముందు మళ్ళీ రావాలి అంటే మనం ఇంకా ఈ క్లాస్ని ఆచరించారు వారు చెప్పినవి. సో ఆఫ్టర్ లంచ్ ఇంకా ఉందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం, కేక్ కటింగ్కి. మరి సార్ అందరికీ పంచుతారు. కేక్ కట్ చేశాక మెల్లగా 1 by 1 తీసుకోండి. ఓకే, మీ చేతి కొద్ది కొద్దిగా పనిచేస్తారేమో సార్.
ఇలా లైన్కి వెళ్ళిపోతారు. సెంటర్లో పెట్టు వీడియో. సరే, కేక్ కట్ చేసినా కూడా మనం తల ఇట్లా వెళ్దాం. అదేవిధంగా కేక్ కట్ చేసిన తర్వాత గీతాంజలి మేడం పాట ఉంటుంది. మనం స్లోగా తీసుకుంటా ఆ పాట వినుకుంటా పత్రిజీ మీద నిన్ననే రాసింది ఆ మేడం. ప్లేస్ని బట్టి ముందు పిల్లలు వృద్ధులు భోజనానికి. సరే, సార్ ఏమంటుండంటే పెద్దలకు పిల్లలకు మనం గౌరవం ఇద్దాం, వాళ్ళని మొదలు పంపించేద్దాం. అక్కడ ప్లస్ అవుతుంది కానీ 1 by 1 మనం తీసుకొని తొందరగా ముగించుకొని 3 గంటలకు మళ్ళీ క్లాస్ అయ్యాం. నిజంగా మనం అందరం లేట్ వచ్చుట్లనే సార్ క్లాస్ మిస్ అయినాం. నిజంగా ఎంతో జ్ఞానం ఉన్నటువంటి సారు అంతా తిరుపతికి వెళ్ళి వచ్చిండు. మళ్ళీ అన్ని సంవత్సరాలు సార్ దగ్గర ఉన్నాడు, పత్రిజీ దగ్గర. నిజంగా ఈ క్లాసు విన్న తర్వాత మనం పోగొట్టుకున్నామని అనిపించింది. ఇప్పుడన్నా తొందరగా భోజనం చేసేసి వచ్చేద్దాం. ఓకే, రండి అమ్మ, రండి. కొందరు వచ్చేవాళ్ళు రండి, పైకి రండి, అందరం కలిసి కట్ చేద్దాం. ఆ పిరమిడ్ తీయండి, ఆ పిరమిడ్. రండి మేడం, అందరు వచ్చేవాళ్ళు అందరు రండి, రావాలి. ఆడ అగ్గి డబ్బు ఉంది కదా. మేడంకి గీతాంజలి మేడం పాట. కొంచెం జరుగుతుందా? నేను కింది జరగనమ్మా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సన్నమాల అమ్మగారికి. 1 2 3 అందరూ చెప్పలేదు, మళ్ళీ చెప్పండి. 1 2 3 పట్టుకోండి అందరూ. Happy birthday dear Patriji, happy birthday Patriji, happy birthday Patriji. O Vishwaguruva ma Patriji, O Vishwaguruva మా పత్రిజీ. కిందికి వెళ్తాం అమ్మ, కొంచెం జరుపు, కిందికి వెళ్తాం. ఓ విశ్వగురువా మా పత్రిజీ, జన్మదిన శుభాకాంక్షలందుకోయా. ఓ విశ్వగురువా, బోధను గ్రామమందురత్న తిలకమా, సావిత్రి వెంకటరమణ ముద్దుల పుత్ర. బోధను గ్రామమందురత్న తిలకమా, వెంకటరమణ సావిత్రిల ముద్దుల పుత్ర. మీరిచ్చిన జ్ఞానము ఎంతో గొప్పది, మీరిచ్చిన జ్ఞానము ఎంతో గొప్పది, మీకు మీరే సాటి ఓ గురుదేవా. ఓ విశ్వగురువా మా పత్రిజీ, ఓ విశ్వగురువా మా పత్రిజీ, జన్మదిన శుభాకాంక్షలందుకోవయా. ఓ విశ్వగురువా, చదివించిరి చిన్ననాడే తల్లిదండ్రులు, పదక్రమాలు పలుకంగా ఆనిముత్యమా. చదివించిరి చిన్ననాడే తల్లిదండ్రులు, పదక్రమాలు పలుకంగా ఆనిముత్యమా. చదువుల ముందుగా సాధన చేయగా, చదువుల ముందు
మురిసెనంతో ప్రకృతి ముదముతోను ఓ విశ్వగురువా ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అంటూ నీ శ్వాసే నీ గురువని బోధించినావు ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అంటూ నీ శ్వాసే నీ గురువని బోధించినావు ఆత్మే పరబ్రహ్మమని జీవుడి దేవుడని ఆత్మే పరబ్రహ్మమని జీవుడి దేవుడని ఆత్మే సత్యమని దేహమే దేవాలయమని తెలిపినావు ఓ విశ్వగురువా మా పత్రిజీ శరీరము మనసు ఆత్మను కలిపి దేహము మనసు ఆత్మను కలిపి మానవుడని నిర్వచనమునిచ్చినావు నీవు దేహం కాదని ఆత్మవు నీవని దేహము కాదని ఆత్మవు నువ్వని ఆత్మే సత్యమని చాటినావు ఓ విశ్వగురువా మా పత్రిజీ ధ్యానం బోధించుటలో రాణించితివి ధ్యాన విశారద అవార్డులెన్నో పొంది ధ్యానం బోధించుటలో రాణించితివి డాక్టరేటు అవార్డులు ఎన్నో పొంది పిరమిడు శక్తిని జగతికి తెలిపి పిరమిడు శక్తిని జగతికి తెలిపి జగద్గురువు అయ్యావు ఓ గురుదేవా ఓ విశ్వగురువా మా పత్రిజీ జన్మదిన శుభాకాంక్ష అందుకోవయా ఓ విశ్వగురువా మహేశ్వర పిరమిడు నిర్మింపజేసి ధ్యాన మహాచక్రాలను నిర్వహించి మహేశ్వర పిరమిడు నిర్మింపజేసి ధ్యాన మహాచక్రాలను నిర్వహించి ఆత్మజ్ఞానము మాకందించి ఆత్మజ్ఞానము మాకందించి ఎందరినో యోగులుగా మలచినావు ఓ విశ్వగురువా మా పత్రిజీ జన్మదిన శుభాకాంక్షలందుకోయా ఓ విశ్వగురువా సాధన స్వాధ్యాయము సాంగత్యాలను ఆధార గులికలని తెలిపినావు సాధన స్వాధ్యాయము సాంగత్యాలను ఆధార గులికలని తెలిపినావు ధ్యానం శాకాహార పిరమిడ్ జగత్ కావాలని ధ్యానం శాకాహార పిరమిడ్ జగత్ కావాలని మీ ఆశయ సాధనను తెలిపినారు అందుకే మేమంతా మీ ఆశయ సాధనలో పయనిస్తాము ఓ విశ్వగురువా మా పత్రిజీ శుభ జన్మదిన శుభాకాంక్షలందుకోవయా ఓ విశ్వగురువా మా పత్రిజీ ఓ విశ్వగురువా మా పత్రిజీ జన్మదిన శుభాకాంక్షలందుకోవయా ఓ విశ్వగురువా
जय बोलो पति महाराज की, शाकाहार जगत की, ध्यान जगत की, पिरमिड जगत की जय. इंत चक्कनि అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాలమ్మ గారికి ఆత్మ ప్రణామాలు, ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ బోధనలో నేను ఒకప్పుడు ఏమనుకునేదాన్నంటే, ఎక్కడెక్కడో పల్లెల్లో ధ్యానం స్టార్ట్ అయింది, వెళ్తుంది ముందుకి. ఈ బోధనలో ఎప్పుడు వెళ్తుందో ముందుకి అనుకున్నాను. ఇంత లక్ష్మణ్ సార్ చెప్పారు, బంగారం రథయాత్ర తీసుకొచ్చి పెట్టారు పత్రిజీ గారు, కానీ నడిపేవారు లేరు అని చెప్పారు కదా. అదే ఇప్పుడు ఈ రూపంలో నల్ల గంగారెడ్డి సార్ గారు, డాక్టర్ నీలిమ మేడం గారు వచ్చి ఆ రథయాత్రని సాగతీస్తున్నారు. ముందుకు వెళుతుంది, పల్లె పల్లెల్లో వెలుగుతుంది ఈ ధ్యానమయం. సత్య శాకాహార ర్యాలీలు అలాంటివి చాలా జరుగుతున్నాయి. నేను ప్రతి దాంట్లో పాల్గొంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బోధనలో ఇందాక సార్ చెప్పినట్టుగా అందరూ శాకాహారం మయంగా కావాలని నాకు కూడా ఉంది. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మా సార్ పత్రిజీ గారి ఆశయ మేరకు ప్రతిదీ సక్సెస్ గా పొందుతాము. ప్రతి ఒక్కరము అందరం ధ్యానులము కూడా శాకాహారమయమైపోయాము. కుటుంబాలు కూడా అయ్యాయి. పత్రిజీ ఆశయ మేరకు కోరికలన్నీ నెరవేరుస్తున్నందుకు ప్రతి ఒక్క ఆత్మ బంధువులకి థ్యాంక్ యూ. ముత్పల్లి నుంచి పల్లవి మేడం, అక్కడ ఒక తిరుముడి కట్టించి వీళ్ళ ఫ్యామిలీ ఆ గ్రామస్తులందరినీ ఈ టీం అంతా ఎంకరేజ్ చేస్తూ ఎంతోమంది శాకాహారులుగా తీసుకెళ్తున్నాడు. సంతోష్ పల్లవి మాస్టర్స్ అండ్ నర్సవ హరిత మాస్టర్స్ ఇంకా చాలా ఉన్నారు. పల్లె గారు వాళ్ళ తరపున అందరికీ నమస్కారం. ముందుగా పత్రిజీ సార్కి, స్వర్ణమాలమ్మకి నా నమస్కారాలు. నేను ధ్యానంలోకి వచ్చి 3 years అవుతుంది. ధ్యానం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ముందుగా అందరి తరపున పిఎంసికి నా కృతజ్ఞతలు. నేను పిఎంసి ఛానల్ ద్వారానే చాలా మారాను. మార్నింగ్ నుండి నేను పిఎంసి వచ్చి పెట్టుకొని చాలా నేర్చుకున్నాను. నేను ఎక్కడికి క్లాస్కి వెళ్ళినా పిఎంసి ఛానల్ చూడమనే చెప్తాను. ఎందుకంటే ఎందరో మాస్టర్స్ చాలా మంది విషయాలు అక్కడ అర్థమవుతాయి. అందుకే ఎక్కడ క్లాస్ చెప్పినా ధ్యానం గురించి వివరించి పిఎంసి ఛానల్ గురించి చెప్తాను. మళ్ళీ వీడియోస్ ప్రతి ఒక్కరి గురించి చెప్తానండి. చాలా అద్భుతాలు చూశాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధ్యానం చేయడం వల్ల ఎరుకతో ఉంటూ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటాము. అలాంటి నా జీవితంలో కూడా జరిగింది. మా రైస్ మిల్ వర్కర్స్ చాలా ఇబ్బంది పడడం వల్ల మొత్తం రైస్ మిల్నే తీసేసుకున్నాను. 3 months ఊరికే ఉన్నాము. మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి మా ఆయనకి మీరు ఉండడం వల్లే సేటు మాకు బాగుంది అని చెప్పి 3 నెలల తర్వాత మళ్ళీ రైస్ మిల్ ఓపెన్ అయింది. తర్వాత వారం రోజుల్ని పత్రిజీ సార్ పిరమిడ్లో పత్రిజీ సార్ సెలబ్రేషన్స్ 200 members తోని ఘనంగా చేసుకున్నాము. చాలా మంది అడిగారు మాము, 16 years తర్వాత మీ పాప పుట్టింది, మీ పాప బర్త్డే చేయలే కానీ ఈ పత్రిజీ సార్ బర్త్డే చేస్తున్నారేంటి అని చాలా మంది అడిగారు. అయితే మేము ఒకటే చెప్పాము, మా ఆయన నేను, అయ్యో మీకు తెలియదు కదా, మా కర్మలన్నీ తొలగించడానికి వచ్చిన మహాశక్తి అతను, అందువరకే మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నాము, మీరు వచ్చి పాల్గొనండి అని చెప్తే 200 members వచ్చారు.
చాలా గ్రాండ్గా చేసుకున్నాము. ఎంత చెప్తున్నామంటే ఎక్కడికి వెళ్ళినా ధ్యాన ప్రచారం. మేము బోధనకి వెళ్ళి ప్రతిసారి వస్తాము. కొన్నకి అమావాస్య క్లాసెస్కి నేను 1 month బేబీని పట్టుకొని వచ్చేదాన్ని. రోజు నైట్ ఉండి నైట్ అంతా ధ్యానం చేసుకుంటాము. మా ఊళ్ళో వాళ్ళ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది నాకు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ మా ఊళ్ళో చంద్రయ్య మహారాజ్ పిరమిడ్ గురించి చెప్పాలి. ఎందుకంటే తను 150 సంవత్సరాల క్రితం నుండే ధ్యానం చేస్తూ గుడి కట్టించారు. అందుకొరకే అలాంటి గొప్ప వ్యక్తికి మనం కూడా ఒకటి చేయాలి. మన పత్రి సార్ కూడా చెప్పారు కదా, దేవాలయాలే ధ్యానాలయాలని. అందుకొరకే అక్కడ పిరమిడ్ కట్టించాము. ఆ పిరమిడ్ పేరు చంద్రయ్య మహారాజ్ పిరమిడ్ అని పెట్టాము. ఎంత గొప్పగా ఉంటుందంటే అక్కడ ప్రకృతి, వాటరు మొత్తము అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. జస్ట్ 2 monthsలో అందరం కలిసి కట్టాము. ప్రతి ఒక్కరు అన్నారు, వీళ్ళకేం పిచ్చిలేసిందా, పిరమిడ్ ఏంటి, ఊరు నుండి 2 kilometers దూరం ఉంది, ఎవరు వెళ్తారని. కానీ కట్టిన తర్వాత మేము ప్రతి అమావాస్య పౌర్ణమి క్లాసెస్కి అక్కడ భోజనాలు పెడతాము. ఇప్పుడు అన్న వాళ్ళే ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఎవరు ఏమన్నా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన బాధ్యతగా మనం చేస్తూ ఉంటే, మనం సత్యం చెప్తూ ఉంటే మన వెనకాలే వాళ్ళు కూడా వస్తారని మాత్రం మాకు చాలా తెలిసింది. దీన్నే నమ్ముకొని మేము ఎక్కడికి వెళ్ళినా క్లాసెస్ చెప్తున్నాము. అమావాస్య పౌర్ణమికి 12 hours ధ్యానం చేస్తాము మా ఊళ్ళో వాళ్ళందరం కలిసి. మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్తాము ధ్యానం చేయమని. ఎక్కడికి వెళ్ళినా ధ్యాన ప్రచారం, మా చిన్న పాపను చూసుకొని కూడా నేను వెళ్తాను ధ్యాన ప్రచారానికి. ఎక్కడ వెళ్ళినా మేము ఒకటే చెప్తాము, ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి పరిస్థితులనైనా కానీ మనము ఎలాంటి బాధపడకుండా ఈజీగా తీసుకోగలుగుతామని చెప్పి నా జీవితాన్నే వాళ్ళకి ఉదాహరణ చూపిస్తాను. ఎందుకంటే మా ఆయన, నేను, మా పిల్లలందరం ధ్యానులం కదా, మేము ఎలా ఉంటున్నామో. ఇబ్బందులు రావు అని పిచ్చోళ్ళలాగా ప్రతి ఒక్కరు అంటారు, కానీ అది తప్పు. ఎలాంటి ఇబ్బంది అయినా సరే సామరస్యంగా, ఓపికగా ఉంటూ మేము ఇబ్బందులన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి నా జీవితాన్నే చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ. సో నృత్పల్లి నుంచి వీళ్ళు చాలా చక్కగా చేయడమే కాకుండా బోధనకి వస్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమికి ఒక పాఠం ముందు ఒక దీప మాస్టర్ అన్ని సేవలు చేస్తుంటారు. ఒక తెలంగాణ కాకుండా ఆంధ్ర అంతటా కూడా అన్నీ మనయే, విశ్వంకి మనం ఏం చేస్తే విశ్వం మనకి ఇస్తుంది అనే కాన్సెప్ట్. దీప మాస్టర్ తొట్టి. అందరికీ నమస్కారాలు. మన పత్రిజీ జన్మదిన వేడుకలను ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించిన డాక్టర్ నీలిమ మేడం గారికి మరియు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ వాళ్ళందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ బర్త్డే సందర్భంగా 11 రోజులు 11 గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమం, అదే కేక్ కటింగ్, చాలా అద్భుతంగా ధ్యానులు పాల్గొన్నారు. తన ఆనందాన్ని నాతో పంచుకున్నారు ఒక్కొక్కరు. తర్వాత పత్రి సారు తన ఆశయ సాధనలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా ఫ్లైయర్ ఎడిటింగు, డిజైనింగ్, మళ్ళీ ఓకే, నా పేరు దీప తొర్తిలో కూడా మొక్కల కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి నేను వస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. నా లోపల ఆరోగ్య సమస్య ఉండే తర్వాత వేరే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి. ఇక్కడికి వస్తూ ఉంటే తెలియని ఆనందం అనేది నా లోపల మొదలైంది. ఈ ప్రతి అమావాస్య పౌర్ణమికి బుక్ స్టాల్లో ఇక్కడ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ట్రస్ట్ నెంబర్కి నా వంతుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 10,000 మొక్కలు కావచ్చు ఇప్పటివరకు నాటింది, ఇంకా ఎక్కువై ఉండొచ్చు.
సో అలా ప్రకృతిని పెంచడంలో తన వంతు సహకారంగా చాలా ముందుకు తీసుకెళ్తుంది. మరి పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ అనేది మన జన్మస్థల్ నుంచి ఒక ఛానల్ 1 year నుంచి నడుస్తుంది. మరి అందులో ఎంతోమంది జూమ్ మాస్టర్స్ అన్ని ప్రదేశాల నుంచి జాయిన్ అవుతున్నారు. అందరూ మాస్టర్స్గా ఎదగాలన్న కాన్సెప్ట్ తోటి వచ్చింది. విశ్వవ్యాప్తంగా అందరి జ్ఞానాన్ని వినాలి, పంచాలి, నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో మరి అందులో జ్యోతి మేడం జూమ్లో ప్రతిరోజు జాయిన్ అవుతూ ఉంటారు. మంచి అద్భుతమైన పాటల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. మరి ఇప్పుడు జ్యోతి మేడం ఒక పాట. ప్రియమైన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. పత్రి సార్ మరి కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నీలిమ మేడంకి, గంగారెడ్డి సార్కి, కృష్ణారెడ్డి సార్కి, పేరు పేరు నా అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యానం వల్ల నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇంతకుముందు ఎన్నోసార్లు నాకు కూడా అసలు ఎన్నో అనుభవాలు జరిగినాయి, కానీ నాకు ఈ ధ్యానం వల్లనే తెలుసుకుంటాను. నేను ఇట్లా నాకు ఇంత ఉందని తెలిసింది. నాకు నేను ఒక పాట తీసుకుంటున్నాను. ఎంత మధురమో మన పత్రి సారు జన్మదినం, ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, ఇచ్చోట లభ్యమాయే ఈ వేళ మాకు. ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నిన్ను మ్రొక్కుచున్నవి, కరములు వాటంతటవే నిన్ను మ్రొక్కుచున్నవి. ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం, ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు. ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, వినులు ఆ పాటలనే వినగోరుచున్నవి. ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు. ఎంత సుదినమో మన పత్రి సారు జన్మదినం. మరువలేమో మరువలేమో ఈ మధుర క్షణాలు, మరువలేమో మరువలేమో ఈ మధుర క్షణాలు, విడువలేమో విడువలేమో నీ దివ్య చరణాలు, విడువలేమో విడువలేమో నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో మన పత్రి సారు
భక్తితో నిన్ను భజించు భాగ్యము ఇచ్చోట లభ్యమాయే ఈవేళ మాకు ఎంత సుదినమో మన పత్రిసారు జన్మదినం శ్వాస మీద ధ్యాస ఉంచి మార్గము చూపించెను శ్వాస మీద ధ్యాస ఉంచి మార్గము చూపించెను అజ్ఞానపు చీకట్లను మాకు తొలగించెను ఎంత సుదినమో మన పత్రిసారు జన్మదినం ఎంత సుదినమో మన పత్రిసారు జన్మదినం భక్తితో నిన్ను భజించు భాగ్యము భక్తితో నిన్ను భజించు భాగ్యము ఇచ్చోట లభ్యమాయే ఈవేళ మాకు ఎంత సుదినమో మన పత్రిసారు జన్మదినం ఎంత సుదినమో మన పత్రిసారు జన్మదినం మన పత్రిసారు జన్మదినం बोलो पत्री जी महाराज की जय సూపర్ సూపర్ వండర్ఫుల్ మేడం, ఎంత అద్భుతంగా పాడారు. రోజు మాకు ఉంటుంది మార్నింగ్ వీరి పాటతో ఎండ్ చేస్తాం అద్భుతంగా. సో జూమ్ సెషన్లో ఆదిలాబాద్ నుంచి చిట్ల భారతి మేడం మన జూమ్లో జాయిన్ అవుతుంటారు. ఆఫ్టర్నూన్ క్లాస్ కూడా తీసుకున్నారు. సీనియర్ మాస్టర్ మన ఆదిలాబాద్ నుంచి మనకు అక్కడి నుంచి పత్రిజీ జన్మస్థల గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చారు. అలాగే ఈరోజు కూడా జన్మదిన వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. మరి వెల్కమ్ మేడం. మీ అందరికీ నమస్కారం. మరియు పత్రిజీ జన్మస్థల్ బోధన్ గ్రామానికి మరియు ఆర్గనైజర్ అయిన నీలిమ మేడం గారికి, గంగారెడ్డి సార్ గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ, విచ్చేసిన ఆత్మబంధువులకి మరియు పిఎం ఛానల్ వాళ్ళకి, ప్రపంచమంతా పత్రిజీ జన్మదినం జరుపుకుంటున్న పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. బోధన్ గ్రామం ఇవాళ ఒక కొత్త సందేశం అందింది. పత్రిజీ జన్మస్థల్ బోధన్ శాకార గ్రామ్ శాకార బోధన్ అని శివప్రసాద్ మాస్టర్ చెప్పడం జరిగింది. అయితే ఎంత చక్కని సందేశం ఇచ్చిండంటే, తింటున్నారు నాన్ వెజ్ తినకండి, మీరు రాకండి, మేము ధ్యానం చేస్తున్నాం, నాన్ వెజ్ మానేసాము, అలా కాకుండా స్మూత్గా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మన ధ్యాన శక్తిని మనం పరీక్షించుకోవాలి అంటే మనకు నచ్చని వ్యక్తులతోనే మనం స్నేహం చేయాలి అని ఎలా చెప్పిండ్రు అంటే, వాళ్ళకు మన ఎనర్జీని పంపాలి, అది మన ధ్యాన సాధన. పత్రిసారు నాన్ వెజ్ తిన్నావు నా దగ్గర కూర్చోకు, నువ్వు ఇవాళ వచ్చినావు నా దగ్గర మాట్లాడు అనలేడు కదా. ఆ మైత్రి తత్వం మాస్టర్గా మనని ఎదగనివ్వడం మరియు మననే దేవుళ్ళు చేసిండు. అలాంటి గురువుకి మనమిచ్చే గురుదక్షిణ మన ధ్యాన శక్తితోని, మన ధ్యాన సాధనతోని, మన మైత్రి తత్వంతోని మనం అన్నీ మార్చవచ్చు. అది నేను అక్షరాల సత్యంగా చెప్తాను. ప్రతిదీ నేను ధ్యాన శక్తితోనే చేస్తాను. బోధనకి గురు పౌర్ణమికి వచ్చి నేను ఒక 2 సంకల్పాలు పత్రిజీ జన్మస్థల్ పిరమిడ్లో సావిత్రి అమ్మగారి ఆధ్వర్యంలోనే అనుకొని వెళ్ళాను. నా పనులు సక్సెస్ అయ్యాయి. అవి ఏమిటి అంటే ఇంకా రాబోయే ముందు టైంలో చెప్తాను. నాకు సపోర్టుగా నీలిమ మేడం గారు కూడా, మేడం చెయ్యండి, మీరు దేనికి సంకోచించద్దు, మనకు ఎంత తెలిసినప్పటికీ ఒక వ్యక్తిది వినాలి,
ఒక వ్యక్తి చెప్పింది ఆచరించాలి, నాకే తెలుస్తుంది అన్నప్పుడు అక్కడే ఉంటాం. అందరిది మనం వినాలి అన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. అందుకని ఎవరు చెప్పింది తప్పు కాదు, ఎవరు చెప్పింది రైట్ కాదు. ప్రతి వ్యక్తిలో మనకు ఒక మెసేజ్ అందుతుంది. ఇప్పుడు చెప్పచ్చో కాదో కానీ పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ ఎంత బాగా నడుస్తుంది అంటే ఒక్కొక్క మాస్టర్ అనుభవాలు వింటే నిజంగా నీలిమ మేడంకి ఆత్మ ప్రణామాలు, శతకోటి ప్రణామాలు. ఇంట్లోనే ఉండి ఎక్కడికి రానవసరం లేదు. నాకు కొంచెం బయటకు వెళ్ళడం అంటే ఎనర్జీగా ఉంటుంది. హాయిగా ఇంట్లో ఉండి మంచిగా రిలాక్స్గా కూర్చొని వినాలని నాకే వచ్చింది సబ్జెక్ట్ అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ గ్లోబల్ ఛానల్ జూమ్ సెక్షన్ నుండి ఒక్కొక్క మాస్టర్ దగ్గర అసలు మనమేం చేస్తున్నాం, 14 సంవత్సరాల ధ్యానం, 20 సంవత్సరాల ధ్యానం చెప్పడానికి కాదు, మనం ఏం చేస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకోవడానికే ఆ జూమ్ సెక్షన్ వచ్చింది అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దయచేసి అందరూ జూమ్ సెక్షన్లో పత్రి సార్ వచ్చి మన క్లాసు చెప్పినట్టే, ఒక జ్యోతి మేడము కాదు, ఒక నీలిమను కాదు, ఒక భార్యతో కాదు, ప్రతి ఒక్కరూ పత్రి సార్ లాగా వీడియోలు ఆన్ చేసుకొని ఇప్పుడు చెప్పాడు. శివప్రసాద్ సార్ మనం వీడియోలు ఎన్నో విన్నాం. అయినప్పటికీ ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడినప్పుడు ఒకరి ఎనర్జీ ఒకరికి సేవ్ అవుతుంది అన్నమాట. మనకు వాళ్ళది మనకి. అయితే సజ్జన సాంగత్యమును సార్ ఎందుకంటాడు, మరి సార్కి అంతా తెలుసు, మనకు చెప్పకుండా సారే అన్నీ సాధించవచ్చు. ఒకరిది ఒకరు పంచుకోవాలా, తెలుసుకోవాలా అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు ఆన్ చేసుకోకపోతే నేను ఒకదాన్ని ఆన్ చేసుకుంటే అయ్యో అని నేను కూడా మొమాటంతో ఆన్ చేయకుండా ఉంటున్నాను. అదొకటి, అందరూ జూమ్ సెక్షన్లో పాల్గొనండి, చక్కటి జ్ఞానాన్ని పొందండి. ఇంత చక్కటి బోధన సార్ జన్మస్థల్, ఇంత మంచి అవకాశం మనకి నీలిమ మేడం గారు, గంగారెడ్డి సార్ గారు, మరి ట్రస్ట్ సభ్యులు అందరూ అందిస్తున్నారు. వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, గంగారెడ్డి సార్ ధర్మపత్ని, ఎలాగైతే పత్రిజీ ధర్మపత్ని స్వర్ణమాల మేడము, మన గంగారెడ్డి సార్ ధర్మపత్ని యమునా మేడం. 2 మాటలు రండి. మాది ఆర్మూరు, నా పేరు యమున. పత్రి సార్కు పాదాభివందనాలు, సర్ణమాలమ్మకు కూడా పాదాభివందనాలు. అయితే మేము రాఘవరావు క్రాస్ పెట్టించండి, మేము ఫంక్షన్ హాల్లో 2 సంవత్సరాలు పెట్టినాము. అప్పటి నుంచి మెడిటేషన్ ప్రోగ్రామ్ క్లాసులకు తప్పకుండా వెళ్తున్నాము. మాకు అన్ని ఆరోగ్యాలు కూడా మంచిగా అయినాయి. ఎంతో దుఃఖం ఉన్నదాన్ని ఇంట్లో కాళ్ళు బయట పెట్టకుండా ఎన్నో సంవత్సరాలు ఉన్నా ఇవి రాఘవరావు సార్ వచ్చి చెప్పించండి, ఇవన్నీ వినుకుంటా పత్రి సారు మా ఇంటికి వచ్చి ఆయన తినే భోజనము మా ఇద్దరిని కూర్చుండబెట్టి మాకు ఇచ్చిండంటే మా లోపల మార్పు చాలా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో చక్కగా జ్ఞానం చేస్తున్నాము. మా సారు నేను ఎటు పోయినా ప్రోగ్రాలకు క్లాసులకు ఇద్దరము వెళ్తున్నాము. అందరూ సాకార్య కావాలి, సాకారు భోజనం తినాలి, మెడిటేషన్ చేయాలి, వెళ్తూ బాగుంచుకోవాలి. అందరికీ నమస్కారము. అందరూ సహకరించండి. థ్యాంక్ యూ మేడం. మన ట్రస్ట్ మెంబర్ రాజు సార్ ఎంతో సేవ చేస్తూ ఉంటారు అన్ని గుర్దాలుగా. మరి రమా మేడం కూడా ఎంతో సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారు. మరి రమా మేడం మీరు వచ్చి మాట్లాడాలి నిజామాబాద్ నుంచి.
నా పేరు రమాదేవి, నిజామాబాద్. ముందుగా గురువుగారి పత్రిక సారికి శతకోటి ప్రణామాలు, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే అందరం కూడా ఏదో కారణం చేతి వస్తాం. అలాగే నేను కూడా ఒక కారణంతో ఒక కోరికతో రావడం జరిగింది. కానీ పత్రి సార్ చెప్పేది ఏంటి, కోరికలు ఒక కోరిక కోరుకుంటే ఎన్నో కోరికలు కోరుతూనే ఉంటాం. అది కాదు, నువ్వు ఫస్ట్ ఎవరివో తెలుసుకో, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కావు అని చెప్పడం. మరి మనం ఇందులోకి వచ్చిన తర్వాతనే మనం ఏ పర్పస్ మీద వచ్చాము, ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఆ కోరిక ఉండదు, దుఃఖము ఉండదు, ఏది ఉండదు. అలా చేస్తూ ధ్యాన ప్రచారాలు చేస్తూ ధ్యానం చేస్తూ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మరి ఎందరో మాస్టర్లు పరిచయం కావడం, ఒక్కొక్క మాస్టర్తోని ఒక్కొక్క జ్ఞానం ఎంతో అద్భుతంగా తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించడం. మరి ఆచరిస్తేనే మనం ఎదుగుతాము. అలా మరి పత్రి సార్ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ నీలిమ మేడం గారు నిర్వహించడం జరిగింది. దానిలో రోజు పాల్గొనడం, మరి అంతకుముందు తటవర్తి రాఘరాజ్ సార్ క్లాసులు వినడం వల్ల కూడా చాలా ఎదిగాము. అంటే ఇక్కడ జ్ఞానం అనంతం, సముద్రం అంతా ఉంటుంది. మనకు కొద్దిగా తెలియంగానే తెలిసింది అనుకోకుండా మనం తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ మరి దాన్ని ఆచరించడం వల్లనే ఎదుగుతాం. ఒక పిరమిడ్ మాస్టర్ అన్ని రకాలుగా పత్రి సార్ మనకు చెప్పిండు. ఒక చుక్క కన్నీటి చుక్క తడిస్తే మరి నువ్వు అజ్ఞానివి, ఇంకా నువ్వు జ్ఞానం పొందలేదు, ఇంకా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావని. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిలో సార్వి గుర్తొస్తుంటాయన్నమాట. అవి గుర్తు చేసుకోవడంలో సడన్గా గుర్తుకు రావడం అనేది మనం ఆచరణలో ఉన్నట్టు వస్తాయి. రాగానే మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనం ఆచరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. మరి అలా పత్రిసార్ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్లో రోజు పాల్గొనడం, అందులో చాలామంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అనుభవాలు వినడం, అందులో చాలామంది ఎదగడం. మరి ఈ ప్రేమతత్వంతో కూడిన టీంలో కూడా చాలామంది నీలిమ మేడం ఎంత అంటే అందరికీ కూడా ప్రేమగా మాట్లాడడం, అందరినీ ప్రోత్సహించడం, అందరి అనుభవాలు వినడం, ఎవరికైనా ఏదైనా ఉంటే కూడా చెప్తుంటారు అన్నమాట. అలా అందరం కూడా ఒక టీం పర్పస్గా మరి మంచిగా ముందుకెళ్తుంది. మరి జన్మస్థల్ ట్రస్ట్ మెంబర్గా మా సార్ రాజు గారు ఉండడం వల్ల మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. పత్రి సార్ దీవెనలు అందరికీ ఉంటాయి అని. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రి సార్ జన్మదిన శుభాకాంక్షలు సార్. పత్రి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేస్తారు వీళ్ళు సర్వీస్. అలాగే అంకపూర్ నుంచి పద్మా మేడం, శేఖర్ రెడ్డి సార్ కూడా ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటారు. మరి వారు రాలేదు. పద్మా మేడం ఇద్దరు కలిసి ఫ్యామిలీ మొత్తం మెడిటేటర్సే. ముందుగా వస్తాను. ముందుగా మనందరి గురువు అయినటువంటి ముందుగా మనందరి గురువు అయినటువంటి విశ్వగురువు మన పత్రిజీ సార్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పద్మ, మా ఇది అంకాపూర్. నేను ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ధ్యానం చేస్తున్నాను, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. కానీ ధ్యానంతో పాటు మన సారు ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే ఒక జ్ఞాని ఎలా ఉండాలో తెలుస్తుంది. మన సారు ఎంతో జ్ఞానాన్ని, సముద్రమంత జ్ఞానాన్ని మనకు అందించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే
మనకు జ్ఞానాన్ని బోధించిన గురువు దొరకడం అందరికీ దొరకడు. అలాంటి గురువు దొరికిన మనము ఎంతో అదృష్టవంతులము. సార్ ఇచ్చిన జ్ఞానాన్ని మనము ఎప్పుడు ఆచరణలో పెట్టుకుంటూ ఆయన శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగతి, ఈ మూడు రావాలి. మనం అందరము ముందుండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మదనపల్లి నుంచి సుష్మా మేడం అద్భుతంగా అక్కడ జ్ఞాన ప్రచారం చేసి గ్రామాన్ని మార్చేశారు. సో ఆ మేడం అంటారు అది కంటిన్యూ అవుతుంది కదా. నేను ఒక 2 minutes మాత్రమే చెప్పండి. బాగుంది బాగుందని మళ్ళీ ఎప్పుడు ఇస్తారు వీళ్ళ చేతిలో పోతే నడుస్తుంది. ముందుగా మన విశ్వగురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురు దంపతులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ధ్యానం కంటే ముందు నేను చాలా ఎంతో దుర్భరమైనటువంటి బ్రతికాను. కానీ ఎప్పుడైతే ఈ గురువుగారి బాట, గురువురు బ్రహ్మ, గురువురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురువులు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ గత 18 సంవత్సరాల నుంచి నేను గురువు యొక్క బాటల్లో నడుస్తున్నాను కాబట్టి, గురువు యొక్క మాటల్ని ఆచరిస్తున్నాను కాబట్టి నేను ఈరోజు సక్సెస్ అవుతున్నాను. ఒకప్పుడు నేనైతే కోవిడ్తో ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేను కేవలం నాకు ఒక పిరమిడ్ శక్తి, ఎంతో అద్భుతమైనటువంటి శక్తి నన్ను కాపాడింది. అయితే ఈ కేవలం నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను, మీ ముందు నిలబడుతున్నాను అంటే కేవలం నా యొక్క పిరమిడ్ శక్తే నన్ను కాపాడింది. కాబట్టి నేను ఆ పిరమిడ్ 15/15 గురుకృప పిరమిడ్ గురు పిరమిడ్నే పెట్టాను. అలాగే గురువుతోనే ప్రారంభం చేయించుకున్నాను. కాబట్టి గురువుగారు ఒక మాట చెప్పారు, ఎప్పుడు గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తుని ఊహించుకోవద్దు, ఎప్పుడు వర్తమానంలోనే జీవించాలని చెప్పారు. ఆ యొక్క మాటల్ని నేను ఈరోజు ఆచరిస్తున్నాను కాబట్టి నేను నా లైఫ్ని ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు గురువులు చెప్తున్నారు, ఈరోజు నీలిమా మేడం కావచ్చు, వీరరాఘవ సార్ కావచ్చు, ఎందరో గురువులు మన ముందు వచ్చి చెప్తున్నారు. వారి యొక్క మాటల్ని వినడమే కాకుండా ఆచరించడంలోనే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి గురువులు చెప్పినటువంటి మాటలు వినడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ఎస్ఎం గారికి థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా లోపల నిజామాబాద్ లోపల ఎన్నో సప్తాహాలు కండక్ట్ చేసి ఎంతోమంది కొత్త ధ్యానులకు కూడా ధ్యానాన్ని తీసుకుపోయిండు ప్రేమ్ సార్. రండి సార్ కూడా ఒక టీచరు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా టీచర్సే. రండి. ముందుగా విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు ప్రేమ్ దాస్. నేను గవర్నమెంట్ ఐటీ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా అంటే లెక్చరర్గా పనిచేస్తాను. నాకు 2006 నుంచి ధ్యానము ప్రచారమైంది. ఒక మిత్రుడి ద్వారా నేను హైదరాబాద్లో డైరెక్ట్ గురువు గారిని కలిసడం జరిగింది. ఎస్ఆర్ నగర్లో డైరెక్ట్ ఇట్లనే ధ్యానాన్ని చేస్తున్నారు అందరూ. ఆ ధ్యానం క్లాస్లో ఆ మిత్రుడు తీసుకెళ్ళి సార్కి పరిచయం చేస్తే, ఎలా ఉన్నారు మీరు అంటే బాగున్నాను సార్ అన్నాను. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ప్రచారం చేయడము,
ప్రతి విద్యార్థికి నేను 2006లో నాకు గవర్నమెంట్ ఐటీఐలో లెక్చరర్గా వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను ప్రతి విద్యార్థికి బోధన చేస్తూనే ఉన్నాను. నేను ధ్యానం కోసమే పుట్టాను. శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తుకు నేను సహకరిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి వ్యక్తి నేను నిజామాబాద్ డిస్టిక్ పట్టణంలో 52 రోజులు మా మేడము, నేను, మన గురువులైన జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ గారు, 2 డిస్టిక్ ప్రెసిడెంట్ గారు అందరు మమ్మల్ని సహకరించారు. మా పట్టణంలో చాలా బాగా ధ్యాన ప్రచారం చేస్తూ మేము ముందుకెళ్ళాము. సహకరించిన ప్రతి వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ పిఎంసి. థ్యాంక్ యూ. ఇంకొక మాస్టర్ సార్ మాట్లాడుతుంటున్నారు. మీరు మాట్లాడతారా సార్? ఇది ఆఫ్ అయిపోయింది. ఇంకొక మాస్టర్ సుకాల లక్ష్మణ్ సారు నవీపేట నుండి అక్కడొకటి ప్రకృతి పిరమిడ్ కట్టి నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ధ్యానంలోకి తీసుకొస్తున్నాడు. ఆ సార్ యొక్క అనుభవాల విందాం. రిటైర్డ్ హెడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేస్తూ, నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గజెటెడ్ హెడ్ మాస్టర్ని. నాకు రిటైర్ అయ్యేంత వరకు కూడా నాకు ధ్యానం గురించి ఏం తెలియదు. 2019 సెప్టెంబర్లో రిటైర్ అయినా నేను. అయిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, పత్రిజీ గారే నాకొక యాక్సిడెంట్ చేపించి ఇలాంటి దెబ్బలు తలగకుండా, అంటే పక్క బొక్కలు ఇరిగిపోయినాయి, యూటర్న్ చేయించని అనిపిస్తుంది నా లైఫ్లో. అంతకుముందు 100% మాంసాహారం నేను. మేము విశ్వబ్రహ్మలం అద్భుతంగా తింటుంటిమి. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఈ మేక కాలు తిను, తలకాయ తిను అని అందరు చెప్పేవారు. అది ఎలా వచ్చిందో ఏంటో ఎవరి ద్వారా కాకుండా జస్ట్ పిఎంసి ఛానల్ చూడడం ద్వారానే మనకు ఈ ధ్యానం గురించి తెలిసింది. ఎప్పుడైతే ధ్యానం గురించి తెలిసిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు 3 గంటల కంటే ఎక్కువనే ధ్యానం చేస్తాను నేను. ఇప్పటికి చేస్తూనే ఉన్నా. నాకు పెద్ద యాక్సిడెంట్ అది ఎడిపోయిందో నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఎలాంటి రోగాలు లేవు, నొప్పులు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు. ఇది ఎంత అద్భుతం అనిపిస్తుందంటే, నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే స్వయంగా, అంటే మేము కలవలేదు కానీ కలిసినట్టే అనిపిస్తుంది నాకు రోజు. ఒకసారి నాకు ధ్యానంలో యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజులకి ధ్యానం తగ్గిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే, నువ్వు ఒక పిరమిడ్ కట్టరా భయ్, నీ జన్మ రాహిత్యం అవుతుంది అని చెప్పారు నాకు. ఇమ్మీడియట్గా మా ఏరియాలో ఎవ్వరికీ ధ్యానం అంటే తెలియదు. అసలు ధ్యానం అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి ఎవరికి తెలియదు. అయినప్పటికీ నేను భూమి పూజ చేయించేసి ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. దాని అందరు చూసి ఇదేం గుడి అన్నారు. అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు 100ల కొద్ది వచ్చి ధ్యానం చేస్తున్నారు అక్కడ. అంత అద్భుతం. నా జీవితం అయితే అద్భుతం అనిపిస్తుంది నాకు. అట్లానే ఇంకొక ఏంటంటే, ఆరోగ్యము బాగుంది కూడా, అద్భుతంగా ఉన్నాం. కానీ మళ్ళీ ఒకసారి ఒక ప్రశ్న వేసింది నాకు. ఇది నా అనుభవము ఏంటంటే, మార్కెట్లో దొరికే అన్ని వస్తువులన్నీ కల్తీ దొరుకుతున్నాయి ఇప్పుడు. ఉదయం పాల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, టమాటాలు, వంకాయలు ఏదైనా తీసుకోండి, అన్నీ కల్తీ ఉన్నాయి. మనం పంటలు పండియలేం కదా. కాబట్టి ఇది ఎలా అని చెప్పేసి నేను పత్రిజీకి అడగాలనుకున్నా. అప్పటికి నిర్యాణం చెందారు. కానీ నేను ధ్యానంలో కూర్చుండి అడిగాను. అడిగితే అందరు ఇట్లా కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. అడిగితే ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారంటే, నాకు నువ్వు ధ్యానం పెంచురా భయ్, కల్తీ ఉన్నా ఏదున్నా రాళ్ళు తింటే రాళ్ళు అరిగిపోతాయి అని చెప్పారు. ఆ రోజు నుంచి చక్కగా అన్నీ
పోయిందా? ఆ రోజు నుంచి అన్ని చక్కగా తింటా ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నాము, ఎలాంటి అనారోగ్యం లేదు, అన్నీ పక్కా అరిగిపోతున్నాయి, చక్కగా నిద్రపడుతుంది, చాలా అద్భుతంగా ఉంది. మా లైఫ్ మొత్తము, నేను రిటైర్ అయిన లైఫ్ నాకైతే ఎంత ఆనందంగా ఉందో, ఇక జీవితాంతం కంప్లీట్ భూమి నుంచి పోయేంత వరకు ధ్యానము, ధ్యాన ప్రచారము, సజ్జన సాంగత్యము, శాకాహారము, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఇవన్నీ ధ్యాన జగత్ చేసేంత వరకు వదిలిపెట్టాము అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నా. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి శతకోటి వందనాలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాటితో అడ్జస్ట్ అవ్వండి. అక్కడ ఉన్నాయి పెన్నులు, పేపర్లు అయితే పెట్టుకొని రాసుకోండి, ఇంపార్టెంట్ చెప్తారు. చాలామంది చింతపండు గురించి అడుగుతున్నారు సార్. చింతపండు తినాలా వద్దా, కొందరు తినమంటున్నారట, వద్దంటున్నారట. ఇది నా దగ్గరకు వచ్చి అడిగారు. ఇదొకటి. అలాగే వెల్లుల్లి గురించి క్లారిటీ ఇచ్చారు మనకి. ఓకే. అలాగే తిన్నవాళ్ళు వండొచ్చా, నాన్ వెజ్ తినేవాళ్ళు వండొచ్చా చెప్పారు. అది కూడా క్లారిటీ అయింది. ఇంకేమైనా ఉంటే వచ్చి అడిగితే ఇస్తాం. చింతపండు గురించి అయితే చెప్పండి. ఇంకా ఏమైనా మీకు తెలిసినవి, మీకు మాకు తెలియనివి ఉంటాయి కదా ఎన్నో, ఇంకా డెప్త్గా ఇవ్వండి ఆహారం గురించి. అలా అది సార్.